భక్తికైనా జ్ఞానానికైనా జ్ఞానం అనేది కత్తిమే సాంబ్రాణి. జ్ఞానానికి ముఖ్యంగా మనసు ఎంత చురుగ్గా ఉంటే అంత పని చేయగలుగుతుంది. వయసు అయిపోయినాక అసలు ఏమి చేయలేదు. అందుకనే దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోండి, వయసు ఉండగానే జ్ఞానాన్ని పొందాలి. ఆ జ్ఞానం పొందాలంటే చిన్న వయసులోనే బీజాలు చేయాలి. ఇప్పుడు నా వయసు 50 రాలా, వస్తుంది, ఇంకా టైం ఉంది. కానీ నేను 25 ఏళ్ల వయసులో మొదలు పెడితేనే నాకు అనిపించింది పాము, ఇప్పుడు అనిపిస్తుంది లేట్ అయింది. నాకు మధ్యలో అనవసరంగా ఇందాక చెప్పుకున్న కథలాగా వచ్చేదాని వయసు తెలిసి తెలియని మనసు 7-8 ఏళ్ళు వృధాగా పోయింది. అయ్యో ఓకపోయింది అనుకున్నాను. అంతే, మనకి ఈ వయసులోనే చేసేటువంటి భక్తి, మనం వయసులోనే భక్తి చేయండి, వయసులోనే దేవుడి గురించి అర్థం చేసుకోండి. అంటే అర్థం ఏంటంటే ఆయన ఎటు దుర్వ్యసనాలకు పోడు. దుర్వ్యసనాల వల్ల ఇవాళ ఎన్ని కుటుంబాలు దెబ్బతింటున్నాయో మీకు తెలుసు. ఇవాళ సిమ్లా గుట్టకాలు ఇవన్నీ ఎంత అనారోగ్యం, పళ్ళన్నీ పాడైపోతాయి. ఆరోగ్యం లోన లివర్లో ఎన్ని దెబ్బతింటాయి. మరి సిగరెట్లు, బీడీలు, సుట్టలు, ఇవన్నీ మద్యం, ఇవన్నీ ఎవడైతే భగవద్గీత పట్టుకుంటాడో అవి చేయలేడు. ఎవడైతే భక్తుడై చేయలేడు. వాటన్నిటికీ నిషేధం. అంతేకాదు మాంసాహారం, సర్వజీవుల్ని హింసపెట్టి చేసే క్రియ మాంసాహారం చేయలేడు, తప్పు చేయడు. అట్లా జీవితం తను హాయిగా ఉంటాడు, తన కుటుంబాన్ని హాయిగా ఉంచుతాడు, సమాజానికి కూడా తను ఉపయోగపడతాడు. అలాంటి వ్యక్తి వయసు అయిపోయినారు భక్తి నేర్చుకొని ఏం చేస్తావు? చెట్టు కింద కూర్చోనో ఇట్లా మొత్తలమ్మటి కూర్చోనో అర్థం కాక రామ అంటే వచ్చేది ఏమి లేదు. ఎందుకంటే రామ అనే 2 అక్షరాలే అమృతమైన ఒక ఆయన చెప్పాడు. ఎట్లా మనం కూడా అంటాం రోజు రామాన్ని, కానీ మనసును అందులో ప్రవేశింపజేయాలి, మనసు అందులో లయపడాలి, మనసుని అందులో అర్పణ చేయాలి. అప్పుడు నీకు రామాది పనిచేస్తుంది. అంతే తప్ప స్వామి పత్రం, ఫలం, తోయం ఏదైనా నాకు పెట్టు, కానీ అన్నింటికంటే ముందు నీ మనసు పెట్టు. మనసు అనేది ముఖ్యం. మనసు లేకుండా ఒక యంత్రంలాగా తయారు చేసి పెట్టామనుకోండి, యంత్రాంగంతో ఉపయోగం లేదు. అందుకని మనసు ప్రధానం. మనసు అనేది, అందుకని భక్తి అనేది వయసులో చేసుకునేటువంటిది. భక్తి అనేది మనకేదో వయసు అయిపోయిన పూర్వకాలం లాగా. ఇంకొక రకం చెప్పాలంటే మన పూర్వీకులంతా 100 ఏళ్ళు, 150, 200 లక్షల సంవత్సరాలు బ్రతికారు. మన చరిత్రను చూసుకుంటే మనకిచ్చింది 100 ఏళ్ళు. 100 ఏళ్లలో మనం 100 బ్రతుకుతాం అంటే లేదు, 50 గ్యారంటీ ఉంది. ఆ పైన ఇస్తే బోనస్ సార్, అంతేగా. ఏం బోనస్, ఎక్కడ బతుకుతున్నాం, ఎప్పుడేమవుతుందో అడుగు తెలియదు. కానీ జనరల్గా చూసుకున్నా కూడా 50-60 వచ్చేసరికి సర్వ రోగాలు మన బాడీలోనే కూర్చోవడం. అప్పుడు మనం ఎక్కడ తట్టుకోగలం? అందుకనే భక్తి అనేది ఏంటంటే జన్మ అనేది సృష్టి కాలక్రమం చూసుకుంటే కొన్ని వేల లక్షల కోట్ల సంవత్సరాలు ఎన్నో మనమంత్రాలు మారిపోతా ఉన్నాయి. అందులో అప్పుడు మన సంపాదన చెడిపోయింది, ఈ జీవకణం చెడిపోతుంది. ఇవన్నింటిని దూరదృష్టితో, దివ్య దృష్టితో మనం ఆలోచించి ఎప్పుడు కూడా దైవ నామస్మరణ, దైవ కీర్తన, సత్య అన్వేషణ, ధర్మ ఆచరణ, నీతిగా జీవించడం, నిజాయితీగా మాట్లాడటం, ఇవన్నీ కూడా మనకు అవసరం. అందరినీ ప్రేమించడం, సర్వజీవుల పట్ల అహింస కలిగి ఉండటం. ఈరోజు మానవుడు పెద్దవాడినని, గొప్పవాడినని, నేను అన్నింటిని తినడం కోసం పుట్టినానన్నట్టుగా ఇవాళ జీవహింస అనేది విపరీతంగా జరుగుతుంది. ఏ మాంసాహారం తినబోతే బ్రతకలేవా? ఆ జీవి సృష్టి లెక్క ప్రకారం పెద్ద జీవి చిన్న జీవిని తిని బ్రతకాల్సిందే. ఇది బ్రహ్మదేవుడు, శివుడు మనకి ఇచ్చినటువంటి ఆజ్ఞే, కాదంటులా. కానీ నువ్వు మానవుడుగా, పెత్తనదారిగా, గొప్పవాడిగా నువ్వు ఏ జీవిని బాధ పెట్టకూడదని చెప్పి మళ్ళీ శాస్త్రం తెలియజేస్తుంది. అందుకని ఇట్లాంటి వీలున్నంత వరకు జీవహింస అనేది తగ్గించుకోవాలి. అహింసా విధానాన్ని మనం పాటించాలి. అహింస అంటే ఏమిటి? నిన్ను నువ్వు సంతోషంగా ఉంచుకోవడం, నిన్ను నువ్వు బాధ పెట్టకుండా ఉంచుకోవడం, ఇవన్నీ మనం చేసుకోవాలి. ఇవన్నీ చేసుకోవడం కోసమే మనకి భగవద్గీత, ఇందులో అన్ని సర్వం, ఇందులో ఇది ఉంది ఇది లేదని లేకుండా అన్నీ కూడా మనకు భగవద్గీత అందిస్తుంది. ఈరోజు మహాత్ములు ఎంతమంది వీళ్ళందరూ బోధించినంత కూడా ఈ భగవద్గీతలోని సారం. ఈ భగవద్గీతనే వాళ్ళందరూ ప్రచారం రకరకాల పేర్లు పెట్టి చేసినా కూడా ఈ భగవద్గీత గురించే చెబుతా ఉన్నది. లోకంలో జరిగేదంతా భారతంలో ఉన్నది, భారతంలో ఉన్నదే లోకంలో జరుగుతూ ఉన్నది. ఈ చరిత్రలు ఇవన్నీ తెలియటం వల్ల ఉపయోగం ఏమిటంటే, తెలిసి చేస్తే మోక్షం, తెలియక చేస్తే బంధం. ఇది అన్నమయ్య పాటలో పాడినటువంటి పాట. ఎవడైతే తెలిసి చేస్తే, అంటే శ్రీకృష్ణుని బోధ అయిన తర్వాత అర్జునుడు యుద్ధం చేశాడు. మొత్తం 18 రోజులు యుద్ధం జరిగింది. మొత్తం తుదముట్టించారు. లాస్ట్కి 18 అక్షోహిణీలు సైన్యం పాల్గొంటే మిగిలింది 10 మంది. కానీ ఆయనకి యుద్ధం నేను చేసినానన్న భావన లేకుండా పోయింది. అందుకే ఆయన ఏ జీవిని ఆయన అంతమందిని చంపినా కూడా ఆయనకి ఎట్టి పాపం అంటారు. పైగా ఏమిటంటే క్షత్రియ ధర్మం ప్రకారం యుద్ధం చేసింది. క్షత్రియ ధర్మం ప్రకారం నువ్వు అవసరమైతే చంపినా తప్పులేదు, అది వీరత్వానికే పోతుంది, చనిపోయినా ఇబ్బంది లేదు అని చెప్పి ఇట్లా మనకు పాత్రల ధర్మం ప్రకారం నీవు మనకు ధర్మం అన్ని ఎక్కువగా మనకు ప్రధానంగా
మనకి గ్రంథం అంతా ధర్మం అని బోధించేది ఏమిటంటే ధర్మం ప్రకారం నువ్వు గుడికొచ్చినావు, భక్తులుగా ఎలా ఉండాలో అలా ఉండాలి. ఇందాక అన్ని రకాలుగా మనం చెప్పుకున్నట్టు ఆయా పాత్రలన్నింటినీ నువ్వు అందంగా తీర్చిదిద్దుకోవాలి. మాట్లాడే దగ్గర నుంచి, చూసే దగ్గర నుంచి, ప్రతి చర్య దగ్గర నుంచి ఎలా నడుచుకోవాలి, ఎలా మసులుకోవాలి, ఇవన్నీ కూడా నాకు ఇప్పటికీ నేను చాలా పదాలు నేను మీ అందరికి ఇంత తెలిసినట్టుగా ఉన్నా, కానీ అయ్యో ఆ మాట అనుకుని ఉంటే బాగుండే అని నాకు ఇప్పుడు అనిపిస్తుంది. అంటే అక్కడ అన్న ఒక మాట కొద్దిగానే ఎక్కువ అంటది, బెసికింది మాట, అదేం తప్పు కాదు, అయినా ఆ మాట కొద్దిగా అనుకుని ఉంటే బాగుండే అనిపిస్తుంది. ఏదన్నా ఒక చోట ఏదైనా ఇబ్బంది అయితే మనం మాట మాట్లాడితే బాగుండేది, వాళ్ళకి ఇబ్బంది లేకుండా పోయేది, ఇది అయిపోయినాక అనిపిస్తుంది. ఈ బ్యాలెన్స్ అంతా చేయాలి. భగవద్గీత అంతా చెప్పేది కూడా బ్యాలెన్స్. జీవితం అనేది మధ్య మార్గంగా ఉండాలి. సుఖ దుఃఖాలకు అన్నింటికి నువ్వు సాక్షిగా ఉండాలి. అసలు యుద్ధం నువ్వు చేసేది కాదు, నువ్వు చెందేది కాదు, చేసేదానికి నువ్వు సాక్షిగా ఉండాలి. ఈ చెప్పేది నువ్వు కాదు, చెప్పేదానికి నువ్వు సాక్షిగా ఉండాలి. వినేది నువ్వు కాదు, వినేదానికి నువ్వు సాక్షిగా ఉండాలి. ఇలా నీలో ఉన్నటువంటి సాక్షిని నువ్వు బాగా పెంచగలిగితే, సాక్షిని నీ మనసంతా నువ్వు ఏం జరుగుతుందో చూడగలిగితే, నీ మనసును చూడటం అంటే నిన్ను నువ్వు శుభ్రంగా ఎరగాలంటే నీ మనసు మీద నీ మనసు పెట్టి నీ మనసు ఏం చేస్తుందో నీకు తెలిస్తే నీ మనసే సృష్టిలో అందరూ మనసు అదే కదా. గుమ్మడికాయల దొంగ అంటే ఎవరు భుజాలు కడుగుకున్నట్లుగా, అంటే నేనేం దొంగ నేను చూసుకున్నట్లుగా మా ఆత్మ చెప్పే మాట ఏంటంటే మనసుకు అదే చెబుతున్నాడు, కానీ అందరిలో ఉన్నది అదే మనసు. హర్షవర్గాలు, అష్టమదాలు, రాగద్వేషాలు, సప్త వ్యసనాలు, ఇవన్నీ దుర్వ్యసనాలు, మనుషుల్ని నాశనం చేసేటువంటి వ్యసనాలు ఇవన్నీ. అట్లాగే అందరిలో ఉన్నటువంటి ప్రేమ, క్షమ, దయ, అహింస, త్యాగము, వైరాగ్యము, నిండైనటువంటి జ్ఞానము, భక్తి, ఇట్లా నీతి, నిజాయితీ, ఇవన్నీ కూడా మంచి గుణాలు. ఈ అందరిలో అవి తప్ప కొత్తగా ఏమి లేవు, మంచి చెడులు తప్ప ఏమీ లేవు. అయితే ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క దాన్ని తీసుకుంటాను అంతే. అందులో ఎంత మోతాదులో తీసుకుంటానో, ఎంత మోతాదులో ప్రదర్శిస్తానో, ఇవన్నీ కూడా సమపాలన. అసలు ఒకటి మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఓహో మంచి చెడు అనేది ఉందా, ఉంటుంది మన మనసులోనే ఉందా, అది మన చెడు వల్ల మనకు బాధ కలుగుతుందా, ఇతరులు అంటే మనకు బాధ కలుగుతుంది. ఒక మాట ఎవరైనా అంటే అనకూడని మాట అంటే మనకు బాధ కలుగుతుంది కదా, అట్లాగే మనమన్నా కూడా ఎదుటికి బాధ కలిగిద్దిగా అనే మాట గ్రహింపు నీకు వస్తే నువ్వు ఏ రోజు కూడా ఇతరులను బాధ పెట్టాలన్నా. ఇతరులు నిన్ను మంచిగా ప్రేమిస్తే నీకు ఎంత హాయిగా ఉందో నువ్వు ప్రేమించిన ఇతరులకు అంతే ఉంటుంది కదా అని నీకు ఇవన్నీ మంచి చెడు ఉన్నదనేది ఒకటి స్పష్టంగా మనకు తెలియాలి. చెడు వల్ల వచ్చే నష్టం మనకు తెలియాలి, మంచి వల్ల వచ్చే లాభాలను మనం పొందాలి. ఇవన్నీ తెలిస్తే జీవితం అనేది ఒక ఆటలాగా సరదాగా హాయిగా ఆనందంగా వచ్చిపోయినట్టు కూడా అంత ఎవరికి తెలియదు. తెలిసినా కూడా అంత హాయిగా లోకంలో ఎంత గొప్పగా ఉంటుందో ఆట తెలిస్తే. ఆట ఆడిన వాడికి ఆట తెలిసి ఆడితే ఎంత గొప్పగా ఉంటుందో, తెలియకపోతే ఏముంది. అందుకని జీవితం అనే ఆట కూడా నేర్చుకోవాలి అని చెప్పి మనకి యుద్ధాన్ని కూడా ఒక ఆటలాగా ఆడించి కృష్ణుడి దగ్గరుండి మొత్తం చేసినటువంటి మహాత్ముడు. అట్లాంటి మరి భగవద్గీత మనకి పుట్టినటువంటి భారతదేశంలో మనం అందరం పుట్టాం. ముఖ్యంగా మహాత్ములు మనకి ఈ మహాత్ములందరూ చెప్పే సందేశం ఏమిటంటే, మానవుడిగా పుట్టాలి, భారతదేశంలో పుట్టాలి, హైందవ మతవస్తులుగా పుట్టాలి, నువ్వు జ్ఞానాన్ని పొందాలంటే అంతకు మించిన మార్గం లేదని చెప్పి మహాత్ములంతా మనకు తెలియజేస్తా ఉంటారు. అట్లాంటి జ్ఞానాన్ని మనం పొందాలి అంటే మనం ఈ భగవద్గీత మనకి ఏం తెలియజేస్తుందో ఆ భగవద్గీత అంతా కూడా మనం తెలుసుకొని చక్కగా నేర్చుకొని మన జీవితాలని ఆ వైపు మళ్లించాలి. ఇట్లాంటి దైవికమైనటువంటి కార్యక్రమాలు ఇవన్నీ మనం చేసుకోవాలి. ఇవన్నీ చేసుకున్నట్లయితే మన జీవితం బాగుంటుంది. ఎందుకంటే ఇవి చెప్పిన ప్రతి మాట ఇప్పుడు మీ అందరికీ సత్యం అనిపిస్తుంది, అవును కదా. కానీ నా దగ్గర ఇప్పుడు మీరు కూర్చున్నంతసేపు, నేను మీ దగ్గర ఉన్నంతసేపు మీకు శాంతి, ఆనందం, మోక్ష జ్ఞానం ఇప్పుడు ఈ క్షణం మీ అందరికీ వచ్చింది. ఇది మనం పెట్టుకున్నటువంటి సూక్తుల్లో మన సత్సంగంలో శాంతి, ఆనందం, మోక్షం, కానీ దానిపైన 3 ఉన్నాయి: ధర్మం, సత్య మార్గం, ఆత్మజ్ఞానం. ఈ 3 ఎప్పుడు స్థిరంగా ఉండాలి అంటే ఆ 3టిని ఆచరించాలి. ఎవడు ధర్మంగా ఆచరిస్తే అతనికి శాంతి వస్తుంది. ఎవరైతే సత్య మార్గం, సత్యపరమైన ఆలోచనలు, సత్య జ్ఞానం, సత్య ఆచరణ ఇవన్నీ ఎవడైతే సత్యానుష్ఠానం మూర్తయి ఉంటాడో అతను ఎప్పుడు నిత్యం ఆనందంగా ఉంటాడు. అలాగే ఎవరైతే ఆత్మజ్ఞానం పొందుతాడో అతనికే మోక్షం. మోక్షం అంటే ఏం లేదు, బంధ విముక్తి. అంటే ఏ బంధాలు చిక్కుకోకుండా అన్నీ చేస్తావు కానీ నీకు అంటుకోవాలి.
అవి వస్తాయి. అవి రావాలంటే ఇప్పుడు మీ అందరికి అన్ని అనేక రకమైన మనకు అన్ని పనులు కూడా పొద్దున చేయాల్సినవి కూడా ఉన్నాయి. కానీ ఈ క్షణం మీ మనసు హాయిగా శాంతిగా ఉన్నది. మనసు అన్ని బంధాలను వదిలిపెట్టి హాయిగా ఆనందంగా పరవశిస్తుంది. వింటున్నాం అందరం, నిజమైన మనందరం మనసు ఒప్పుకుంటుంది. ఏ బంధాలు లేని మోక్ష జ్ఞానిగా మనందరం ఇప్పుడు ఉన్నాం. కానీ ఉండాలి, నిత్యం మీరు ఉండాలి అంటే మీతో మీరు గడుపుతూ మీరు ఆ పైన ఉన్నటువంటి ఆ 3 ధర్మము, సత్యం, జ్ఞానం, ఈ 3 మనకు ప్రధానమైనవి. ఆ 3 ద్వారా ఉంటూ ఇదిగో దీనికి మొత్తం ఇది విష్ణు చక్రం 18 బ్లేడుతో ఉంటుంది. అందులో ఒక్కొక్క మాట ఒక మంత్రం లాగా ఉంటుంది. ఆ మంత్రాలన్నీ కూడా ఏమిటంటే మన జీవితాలకు పనికొచ్చేటువంటి మాటలు. అవన్నీ కూడా ఎంతోమంది మన గ్రంథాల్లో చెప్పిన మాటలు, ఎంతోమంది జీవితాల్లో రంకరించుకున్న మాటలు. ఆ ఒక్కొక్క మాట ఓర్పు అనే ఒక చిన్న మాట, దాన్ని మనం ఓర్పు, సహనం ఈ 2 తీసుకుంటే, ఓర్పు అంటే ఏమిటి? ఏ ఇబ్బంది వచ్చినా ఓర్చుకుంటా ఉండాలి, ఓర్పు అనేది అంత గొప్పది. ఓర్పు లేదనుకోండి, క్షణంలో హెపా నీ బతుకు అసలు బాగలేదు పోయి చావుపో అంటే నువ్వు నన్ను తింటావు అంటే అది పోయి ఇంట్లో గుడ్డి తీసుకోవచ్చు, లేకపోతే ఉరేసుకోవచ్చు, లేకపోతే బయలుదేరవచ్చు. ఇవన్నీ మనం లోకంలో చూస్తూనే ఉన్నాం. అంటే క్షణంలో జీవితం మైమరిపింపు చేసింది. కానీ నువ్వు ఓర్చుకుంటే జీవితం గొప్పగా ఉంటుంది. క్షణం దాటిన తర్వాత నువ్వు గొప్పగా ఉంటుంది. క్షణం ఓర్చుకుంటే అది నీకు ఎంత ఉన్నత స్థాయికి తీసుకుపోవాలి. అంత గొప్ప మాటలు. సహనం అనే పదం అర్థం ఏమిటంటే నీకు రావాల్సిన ఫలితం రావట్లా, కానీ ఎదురు చూస్తూ ఉంటే ఫలితం ఖచ్చితంగా వస్తుంది. అందుకే సహనం అనేది అనవసరం. ఇట్లా భగవద్భక్తి, ఇట్లా జ్ఞానం, నీతి, న్యాయ, ప్రేమ, ధర్మాచరణ, సత్సంకల్పం అంటే మంచి ఆలోచన చేయడం.